ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5%కి పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25%కి నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చింది. ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుందాము, ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళ ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్లోనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసి దాంతో కాళేశ్వరం గట్ట కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తెలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు.